కడగాతో
Thank you.
Come on.
Thank you.
ఏడు మంది అక్కవారు 7 మంది అన్నవారు లేకుండా పిల్లలు ఉన్నారు కాబట్టి ఏడాదికి ఒకసారి మహాశివరాత్రి అమ్మవారికి జాగారు విలేజ్ ఆదివారం రేపు అమ్మాయికి తరమరాలు నైట్ మరణం. ప్రతి ఒక్కరూ దయచేసి మంచి పూర్తిగా దేవతలు కలుసుకొని పూర్తి పుచ్చాల్సిందిగా కోరుకుంటున్నాను.
Hadi.
కాల్చుకొని చచ్చిపోయినా మాకు వదిలి కావాలి మంచిది మంచిది వదిలికే వచ్చిన నాకు సాయం చేసింది మా వదిలి సాయం చేసింది మా వదిలి ఇల్లు కట్టించింది మా వదిలి సాయం చేసింది పోలే కానీ ఎవరెవరు సాగన ఉండలే తీసేటి ఛార్జింగ్ ఉండాలని రేపు సంధ్య అంత కఠంగా చెప్పింది మంచిది కాదు ఏం పేరు నీ పేరు ఏం పేరు చెల్లాడుతో మొదలు మనకు ముడేసి పెడతాలే అడగండి చెప్పండి చూడ అట్లే ఉంటుంది అడుగున్నారు మాట్లాడకంటే పైకి రావాలి పిలుస్తాడు కిందికి ఇల్లుకో పిల్లలతో చెప్ప సత్తుకోండి కొంచెం సత్తుకోండి ఎనికి తక్కువ నుంచి వెళ్ళాడుకుంటారు సత్తుకోండి ఎనికి ఆయన చచ్చిగా ఊరికి లేవు కదా ఇంకప్పటికి రావు కదా వచ్చే మీ నాయనకి ఏమవుతా నా షౌడా ఏమవుతా ఏందే మీ నాన్నకి లంచి అవుతావా ఇళ్ళ మాట ఉంటావు కదా ఇంకప్పటికి రావు కదా ఇంకా పిల్లలు చూస్తున్నావా పిల్లలు వెళ్తున్నావా నీ బిడ్డను కొడతానంటే అబ్బాయి అని చెప్పి నేను మా అబ్బాయి అప్పుడే వచ్చేసావు మీ అమ్మాయి తప్పకి ఊరికి లేవు అక్కడికి గారు సాక్షిగా ఇప్పుడు నీకేం కావాలా ఏం చీర కావాలమ్మా పట్టు చీర ఏం చీర పట్టు చీర కడుపుకన్నా పోయొచ్చు కాల్చుకొచ్చిందని నీకేంది చీర కాల్చుకొని మళ్ళీ కొంచెం
తప్పు కాదు ఆడగొచ్చి నమాజ్ ఏడుకుంటే తప్పు కాదు బాధలో వచ్చి మర్యాదకు వచ్చి మర్యాదకు మొత్తం అది బాధ ఏంటి ఏంటి ఇది దాంతో ఆడుకోలేదు దాంట్లో అదినా సంతోషం అమ్మాయి నీకేమవుద్ది ఎవరు తెచ్చుకుంది ఇక్కడ నా వేసుకోవడం అంతా ఎవరు తెచ్చుకుంది ఇక్కడ ఇక్కడ ఆడుకున్న చోటయ్యా హలో సంటియా నువ్వా సంటి నువ్వా నేను తెలుసు మర్చిపోయాను చాలా మంచిగా కానీ నీకు చూడాలి ఎందుకు మాట్లాడాలా తప్పే పడుతుంది ఉంగరం ఎంత వచ్చిన వద్దా వాళ్ళ మాట్లాడి ఊళ్ళో మాట్లాడి మన ముఖ్యం ఎక్కడి మీ పాటికి వచ్చి అందుకు తెచ్చాను వచ్చి రావాలి నేనేం చెప్పాను మీ తమ్ముడు శంకర్ గారికి ఏం చెప్పినా శనివారం ఆధారు తెగితాను కొత్త చేపలు కొట్టింది సారా నాకు సాయంత్రం జాతి కాక ఆడ కోసుకుంటూ ఆడ ఉడుకుంటూ ఆడ తింటే దేవతలు పట్టాలి వాళ్ళకి దేవతలు ఎవడైనా సీడ కూడా కమ్మ పట్టుకుని మొత్తం కూడా ఇంటికి సీడు కూడా కమ్మ పట్టుకుంటే పడితే లారీ లారీ వచ్చింది ఏం నాకు బండి అంటే మాలగున్నారులే ఏం పిల్లలకి ఏమైంది బిడ్డలకు మాలగున్నారు ఏమైంది బిడ్డలకు చెప్పేది దానికి అడిగితే సమాధానం చెప్పాలి అడుగమ్మా నువ్వు సీట్లు ఉంటారు పైన చెప్పు సత్యమా బాగుపడతా ఉందా నీ టైం అంత వరకు ఉంది నీ టైం నీకేది కావాలో చెప్తే నీకు చేస్తా 19 మంది ఒక రేపు 19 మంది మనం పంపించుకుంటే రేపు ఒక రోజు చచ్చిన చెప్పమా బిడ్డలు ఉన్నారు అమ్మాయి ఉన్నారు చెప్పా భార్యకెన్ను నా మరద నా బిడ్డల మీద ఆత్మ గోపాలలో పూజకి వచ్చిన ఎందుకంటే ఈ గోపాలకి లెక్కలు లెక్కలు చెప్పునా ఎందుకు బాధపడేది ఎందుకు బాధపడేది చెప్పు నా భార్య చూపెట్టాను భార్య నా భార్య బద్దాలు ఏ పక్కనే తెలియదు ఎందుకంటే నువ్వు చచ్చి మరి రాకటే తప్పదా కాదప్ప నువ్వు చచ్చి రాక తప్పదు కదా నా పిల్లలు చూస్తాను నా భార్య నేను కట్టబెట్టా పోయిందని బాధపడుతుంది పోయిందని బాధపడుతుంది
నా వాళ్ళు నేను చూడట్లా నా వాళ్ళు నిన్ను చూస్తారని నేను అనుకుంటున్నాను పిల్ల పెళ్లి చేసుకుంటే తమ్ముడు కానీ మీ వాళ్ళు సాయం చేశారా తమ్ముడు సాయం చేశారా మరి వాళ్ళకన్నా పెట్టాల్సింది నా భార్య నా మర్దలు నా భార్యను బిడ్డలు బిడ్డలని నా మర్దలు కొరకలేదు నా బిడ్డలు నా మర్దలు నువ్వు తెలివైన నా బిడ్డలు మీద అభిమానం నా భార్య మరి వాళ్ళ మట్టం చేరిపోయిన నా బిడ్డలు మీరు వరకు ఊడి పెడతారు నా భార్యని కండని ఏముంది చూడ ఏముందంటే చూడు సాగుకోవడం కూడా నా బిడ్డ కాయరాజ్యం నా బిడ్డ నేను చదివించుకుందామని నేను నా మరదలు తెలుసుకుంటే నా బిడ్డ నేనేం పోయిన నా మరదల్ని నేనేం చేయను నా మరదలు ఏం బాధపడదు నేనేమి అయింది ఏం చేయను నేను ఎవరికన్నా నా బిడ్డలకే నేను ఇద్దరు రాజులకి ఏం కనపడాలా ఒకదానికి పోయింది నా బిడ్డలకి అందరికి మందులు పెట్టి అన్యాయం చేసి నా మధ్యలో నా బిడ్డలో నా భార్యను బతికించుకునేది నేనేం చేయను నా మర్దలు నా మర్దలు లేకుంటే నా బిడ్డలు నా భార్య చెట్ల పట్ల పోవాలి అభిమానం నా మర్దలు అంటే చిన్నప్పుడు ఆయన అభిమాని పిలుపు కాదు నాకు నా చిన్న నన్ను బతకలాడిపోతాను నా బిడ్డల్లో ఒక బిడ్డ అని సాక్కుంటాయి ఇవన్నీ పాప కాడు నేనేం చేయలే నా బిడ్డల మీద బతకలాడిపోతాను నేనేం చేయలే నేను బిడ్డల మీద అభిమానం నువ్వు మాట్లాడితే పడవ నాకు తెలుసు రోషంగా మాట్లాడు రోషం నిలబడదు నా మర్దలు నేనేం చేయను నా మర్దలు నా బిడ్డలో చెప్పేది నీ మద్దలు కాదు బిడ్డల మీద నాకు అభిమానం పక్కన చూడు నేను ఎవరి పాను నా బిడ్డలు కాపాడుకుంటుంది నా మర్దలు నేనేం చేయను నా మర్దలు నా పక్కన వెళ్ళిపోతే నడమై కొడుకునే కొడుకు మాటకి రివర్స్ మాట్లాడినా మాట్లాడు చేయను ఓటు పోవాలంటే రెండు మాట మాట్లాడుతుంది అది గంగపాల అయిపోయింది అది పిశాసి అది 5 ఏళ్ల నుంచి నా భర్తలకు పట్టుబట్టింది నేను నిజమైన తోడాడు సండే కొడుకుని వచ్చింది తీపించుకునింది దూరాలు వచ్చింది భర్తలకు వచ్చానని నేను అనుకోలే
చదువుకోమ్మా మీరు పక్క రారు ఆపకపోతాలే ఆపకపోతాలే
Thank you.
లేకుండా